వేమన పద్యాలు. కూడు విడిచియు శతకోటి పడగలెత్తి మాటుపరచి దానిని మంటన్ గలిపి కాటికి ఏగువేలన్ కూటికి మోసమై దాటిపోదురు యమునిదరికి వేమ. ఏమీ తినకుండా డబ్బు బాగా కూడబెట్టిన కోటీశ్వరులైనా చనిపోతూ కాటికి వెళ్ళే సమయంలో కూటికి దూరమై యముని చెంతకు చేరబోతారు. కాబట్టి కూడు విడవరాదు. కూడును బెట్టకున్నన్ కుక్షిలో జఠరాగ్ని భక్షణంబును చేయు కుక్షిమలమున్. కూడు విడిచి మలమును కుడుచురా ఉపవాసి విశ్వదాభిరామ వినురవేమ. ఈ పొట్టకు తిండి పెట్టకపోతే ఆ పొట్టలో ఉన్న జఠరాగ్ని అందు ఉండెడి మలమునే భక్షించును. కాబట్టి ఉపవాసం ఉండువాడు అన్నం తినుట మానితే అందలి మలినమునే భక్షిస్తాడు అని అర్థము. కూరలేని తిండి కుక్క తిండి అనిపించున్. మారులేని తిండి మాడు తిండి దారలేని తిండి దయ్యపు తిండిరా విశ్వదాభిరామ వినురవేమ. కూడు అంటే అన్నము. అటువంటి అన్నం తినాలంటే రుచి ఉండాలి. అటువంటి రుచి కూర వల్ల కలుగుతుంది. కాబట్టి కూరలేని కూడు కుక్క తిండిలాగా ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ వడ్డింపబడాలి. నెయ్యి మళ్ళీ మళ్ళీ పోయబడాలి. కూర ఉడుకు వెనుకన్ కూడున కసవు ఏరన్ ఎరుకగలిగి మునుపె ఏరవలయున్. స్థలము తప్ప వెనుక ధర్మంబు పుట్టున విశ్వదాభిరామ వినురవేమ. మరి కూడుకు రుచి కలిగించే ఆ కూరను జాగ్రత్తగా వండుకోవాలి. కూర ఉడుకుతున్న సమయంలో అందులోని మలినములను ఏరి పారవేయటం కుదరదు. కాబట్టి కూర ఉడకక ముందరే దానిని పరిశుభ్రంగా తయారు చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. కూడు అదేమి చేసే కులము ఏమి చేసెను భూమి ఏమి చేసే బొంది కట్టె నరుండు పడిపాట్లు నగుబాట్లు చూడంగా విశ్వదాభిరామ వినురవేమ. ఈ శరీరం కొరకు కూడు కులము భూమి అనేవి ఏం చేస్తాయి అని అనుకుంటే వాటి కొరకే నరుడు పడే కష్టాలు చూస్తుంటే నవ్వు పుడుతుంది. కూడును కుడిచి లెస్స కూర్చున్నవాడైనను ఆడుదానిని కన్నన్ అట్టె తగులు అన్నసారము ఒడలికి అతి మదం బిడుసుమా విశ్వదాభిరామ వినురవేమ. అయితే కూడు వల్ల లోపం కూడా లేకపోదు. కూడు తినడం వల్ల అన్నసారం ఒంటికి లభిస్తుంది. అది మదాన్ని కలిగిస్తుంది. తిండి తిని కూర్చున్నవాడు ఆడదానిని చూస్తే ఇట్టే వశమైపోతాడు.